హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజేంద్ర బాలని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మీకు హైదరాబాద్లోని చౌమహల్ ప్యాలెస్ చూపించబోతున్నాను. ఇది చూడాలంటే మనకి ఇది ఎక్కడ ఉందండి, హైదరాబాద్కి చార్మినార్ దగ్గరలోనే ఉంటుందండి ఈ ప్యాలెస్. ఇది వచ్చి చౌమహల్ ప్యాలెస్, హైదరాబాద్లోనే మంచి ఫేమస్ ప్యాలెస్ అండి ఇది. ఇదంతా బయట కారు పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడే మనం టికెట్లు కూడా తీసుకోవాలి. ఈ ప్యాలెస్లోకి ఎంట్రీ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకైతే 100, పిల్లలకైతే 50, వీడియోస్ అండ్ ఫొటోస్కి అయితే 50 రూపీస్ తీసుకుంటారండి. ఫారినర్స్కి అయితే ఇక్కడ ఎంట్రీ పాస్ వచ్చి 400 ఉంటుందండి. ఇది చౌమహల్ ప్యాలెస్ ఎంట్రన్స్ అండి. ఇది చూశారు కదా, పెద్దది ఎంత తలుపు ఉందో, డోర్ ఉందో అక్కడ. ఇక్కడ నుంచి టికెట్లు తీసుకున్న తర్వాత మనం లోపలికి అయితే వెళ్తామండి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్కింగ్ అవి ఉంటాయి, అది కామనే కాబట్టి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే మనల్ని 1 by 1గా స్టెప్గా పంపిస్తారు. హైదరాబాద్ ప్యాలెస్లు చాలా ఉన్నాయండి, అలాగే కోటలు కూడా ఉన్నాయి. అలాగే గోల్కొండ కోట వాటిలాగానే ఇలాగ ప్యాలెస్లో ఇది ఒక ప్యాలెస్ అండి. ఈ ప్యాలెస్ అయితే చాలా బాగుంటుంది. ఇది నాకు బ్యాగ్ అయితే లేదు కాబట్టి నేను చెక్ చేయలేదు, కానీ పిలిచారు మామూలుగా అంతే. మేము వెళ్ళినప్పుడు అక్కడ వర్షం అది పడుతుందండి, లైట్గా వర్షం అది స్టార్ట్ అయింది. చౌమహల్ ప్యాలెస్ నిజాం పరిపాలన, నిజాం రాజులు కట్టించిందండి. ఈ ప్యాలెస్ వచ్చి మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, బాబు అలిగాడండి. ప్యాలెస్ లోపల చూశారు కదా, అంటే ఒక భాగం ఇది సైడ్ అనమాట. ఇది వచ్చి ఈ ప్యాలెస్ నిర్మాణం స్టార్ట్ చేసిందండి 1750లో స్టార్ట్ చేశారండి. అప్పుడు స్టార్ట్ చేసి 1870 ఆ టయానికి అప్పుడు వరకు ఇది నిర్మాణం జరుగుతూనే ఉంది. ఈ ప్యాలెస్ లెఫ్ట్ సైడ్లో చూశారు కదా, ఇక్కడ లేడీస్ ఉన్నారు, మా ఫ్రెండ్ ఆగాడు. ఇక్కడ ఏంటంటే నిజాం డ్రెస్సులతో నిజాం డ్రెస్సులు వేసి అక్కడ టూరిస్టులందరికీ ఒక ఫోటో షూట్ లాగా పెట్టారండి. ఆ ఫోటోలకి ఇంతని ప్రైజ్ తీసుకుంటారు. ఇదంతా బయట భాగం అండి. ప్యాలెస్ ముందు అంతా చూశారు కదా, బయట ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో. ప్యాలెస్ రెండు వైపులా మొత్తం 4 వైపులా ఉంటుందండి. ఈ ప్యాలెస్కి వచ్చి ఇటువరకు 4 ఎంట్రీలు ఉండేయండి. ఇప్పుడు ఒక ఎంట్రీనే పెట్టారండి. ఒక ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ అటు నుంచే రావాలి. ఈ ప్యాలెస్ వచ్చి దగ్గర 40 ఎకరాలు దగ్గర చూశారు కదండి. ఇదిగోండి ఇక్కడే అండి నిజాం డ్రెస్సులు వేసి ఫోటోలు తీస్తారండి. ఇక్కడ ఫోటోలు తీసుకున్నందుకు ఎంత అని మనకు పే చేసుకోవాలి. మేము కూడా ఇంట్రెస్ట్ చూపించి నిజాం డ్రెస్సులు వేసి ఇక్కడ ఫోటోషూట్ అయితే తీసుకున్నామండి. అంటే గుర్తుగా, అంటే ఆ కోటకి వెళ్ళినట్టు గుర్తుగా తీసుకున్నామండి. అంతా నిజాం రాణి రాజుగారి అలా ఫ్యామిలీలో డ్రెస్సులు ఉంటాయి కదండి, ఆ డ్రెస్సులు వేసి మనకి ఫోటోషూట్ చేస్తారండి. అంటే మనం ఆ ఫ్రేమ్ ఆల్బమ్లు కట్టించుకోవచ్చు, అలాగో సేమ్ ఆ నిజాం రాజులాగానే. వీడియోస్ అంటే లోపల ఎక్కువ ఎలా లేదని చెప్తున్నారండి. ఇది బయట అండి. ఈ ప్యాలెస్ వచ్చి 40 ఎకరాలండి, మొత్తం 40 ఎకరాలు ఉండేదంట. ఇప్పుడు వచ్చి దగ్గర ఒక 14 ఎకరాల లోపే ఉందని చెప్తున్నారు. ప్యాలెస్ లోపల భాగం అండి. ఇది చాలా పెద్దగా ఉంటుందండి. ప్యాలెస్ వచ్చి చూడటానికి చాలా బాగుండిద్దండి. అప్పుడు కట్టడాలు చూశారు కదా, ఇప్పుడు ఎలాగుందో అంతా పాలరాయితోనే చేసిందండి. లోపల కానీ బయట కానీ పాలరాతితోనే చేసిందండి. ప్యాలెస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. లోపల కూడా చూశారు కదా. మొత్తం ఖాళీ ప్లేస్ అండి, అంటే చుట్టూ రౌండ్గా ఉంటుందండి ఈ ప్యాలెస్ వచ్చి. ఇప్పుడు 14 ఎకరాల వరకే ఉంది ఈ ప్యాలెస్ అని చెప్పేసి చెప్తున్నారండి. అంతకుముందు అయితే 40 ఎకరాల వరకు ఉండేదని చెప్తున్నారు. ఎంట్రీ అక్కడ తీసుకున్న తర్వాత ఆ ప్యాలెస్ వరకు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇది ప్యాలెస్ అంతా ముందు భాగం అండి. మొత్తం ఒక గార్డెన్ లాగా మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి, పెద్ద ప్లేస్ ఉంటుంది. మా బాబు ప్యాలెస్ కూడా లోపల చాలా వెడల్పుగా పెద్ద ప్లేస్ ఉంటుందండి. అంతే ఎక్కువ వాకింగ్ చేయాలండి చుట్టూ వైపులా. అన్ని చోట్ల తిరిగి మొత్తం చూడాలనుకుంటే ఈ ప్యాలెస్ దగ్గర ఈజీగా ఒక 1 డే అయితే ఈజీగా పడుతుందండి. మనకి చార్మినార్ దగ్గరలోనే ఉంటుందండి ఈ ప్యాలెస్ అయితే. చౌమహల్ ప్యాలెస్ అంటారు దీన్ని. నిజాం పరిపాలనలో దర్బార్, ఇక్కడ లోపల దర్బార్ కూడా ఉందండి. ప్యాలెస్ చూశారు కదండి, ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ లోపల మనం ఎంటర్ అవ్వగానే బయట భాగం అనమాట. దీని నుంచి లోపలికి వెళ్ళాలి ప్యాలెస్ లోపలికి. ఇది ప్యాలెస్ యొక్క మొదటి భాగం. అక్కడ మనకు ఒక క్లాక్ టవర్ కనబడుతుంది చూడండి. ప్యాలెస్ ముందు భాగం అండి మొత్తం ఇదంతా.
ఇంకా ప్యాలెస్ సైడ్‌లో అక్కడక్కడ రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి. మొత్తం అంటే కాపాడుతున్నారు. ఎక్కడ శిథిలావస్థ వస్తాయి అని చెప్పేసి. ప్యాలెస్ చూపిస్తున్నాను చూసారు కదా! ప్యాలెస్ అయితే చాలా పెద్దగా ఉంటదండి. ప్యాలెస్ కూడా చాలా నీట్‌గా ఉంటది. బయట ఎంత నీట్‌గా ఉందో లోపల కూడా అంతే నీట్‌గా చేశారండి. గవర్నమెంట్ కూడా చాలా ఈ ఆహ్, కాపాడుకుంటా వస్తున్నారండి గవర్నమెంటు. అంటే వారసత్వ సంపద అంటారు కదండీ మనకి. అలాగే నిజాం పరిపాలనలో ఉన్న కట్టడాలనే మన గవర్నమెంట్ వాళ్ళు అలా కాపాడుకుంటూ వస్తున్నారండి. అది జనరేషన్ పరంగా అలా అలా. ప్యాలెస్‌కి ముందు చూశారు కదండీ! అంతా చాలా పెద్దగా ఉంటది. అక్కడ క్లాక్ టవర్ ఒకటి ఉంది కనబడుతుంది చూసారండి పైన. అది ఎప్పుడుదోనంటండి దగ్గర దగ్గర చాలా ఏళ్ళు చెప్పారండి. అది అప్పటి నుంచి పనిచేస్తూనే ఉందంటండి అది. 3 300 ఇయర్సో ఎప్పుడుదో అని చెప్తున్నారండి. చాలా లాంగ్ టైమ్ క్లాక్ టవర్ అని చెప్తున్నారు అది. లోపలండి ఇదొచ్చి మనకి ప్యాలెస్ లోపలండి. ఇక్కడే రాజుగారి రాజ్ దర్బార్ అని అంటారు కదండీ! అంటే రాజ్ దర్బార్. రాజుగారు ఇక్కడ కూర్చొని ఇక్కడే ఈ ప్యాలెస్ లోపల ఈ ఎంట్రన్స్ లోపల ఇక్కడే కూర్చొని దర్బార్ చేసేవాళ్ళంట. అంటే తీర్పులు గాని అక్కడ సింహాసనంలా కనబడుతుంది చూసారు కదండీ చిన్నగా. ఈ దర్బార్ అంటారండి ఈ లోపల ఉన్నదాన్ని. ఇదిగోండి చూశారు కదా! సింహాసనం అలా కనబడుతుంది చూశారు కదండీ చిన్నగా. అక్కడ కూర్చుని రాజుగారు దర్బారు చేసేవాళ్ళంట. లోపల కట్టడం చూశారు అంతా పాలరాయితో కట్టిందండి. ఆ లైట్‌ల్లో కూడా మనకేదో ఆయిల్ పోసి వాళ్ళు వెలిగిచ్చేవాళ్ళని చెప్తున్నారు. కోట చూశారా లోపల ఎంత పెద్దగా ఎంత నీట్‌గా ఉందో. వాళ్ళు వాడిన వెపన్స్ అండి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కత్తులు గానీ లేపోతే చిన్న చిన్న ఐరన్‌కి సంబంధించిన ఈ కత్తులు అంటే వెపన్స్ అనండి మొత్తం. తుపాకులు కూడా ఉన్నాయండి. తుపాకులు కూడా ఉన్నాయి. కానీ చాలా ఐరన్ చాలా పెద్దగా బలంగా వెయిట్ ఎక్కువ ఉంటాయండి అవి. నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయానండి. ఐరన్‌లో ఎన్ని వెపన్స్ అంటే ఎన్ని రకాల కత్తులు తయారు చేయగలరో అన్నీ చేసి పెట్టారండి వాళ్ళు. డాలు, కత్తులు చాలా ఉన్నాయండి వాళ్ళయి. వాళ్ళ సైన్యం ఎంత పెద్దదని నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. నిజాం పరిపాలన రాజుగారి సైన్యం ఎంత పెద్దది ఉండటం బట్టి ఇన్ని వెపన్స్ అయితే ఉన్నాయి అని నాకు డౌట్ వచ్చిందండి. కత్తులు చూశారు కదా! చిన్న కత్తుల నుంచి పెద్ద పెద్ద కత్తుల వరకు వాళ్ళు వాడినవన్నీ ఉంటాయండి. పెద్ద పెద్ద తుపాకీలు ఉన్నాయి, పిస్టల్లు ఉన్నాయి. అంతా ఐరనే చూశారు కదండీ! లోపల బాక్స్‌లో కూడా పెట్టారు. ఆ కత్తులు, కత్తెరలు అంటే వాళ్ళు ఒక సేఫ్టీ వాళ్ళు భటులకి వెపన్స్ కూడా వాళ్ళు ఎంత ఇదిగా నిజాం రాజు గారు ఇలా తయారు చేసి ఉంచారో చూసారా? అవన్నీ మనకి మ్యూజియం లాగా పెట్టి ఈనాటి కాలం ఈ తరం వాళ్ళకి కూడా చూపిస్తున్నారు చూసారు కదండీ! చాకులు ఎన్ని ఉన్నాయో. నాకైతే ఒకసారిగా ఆశ్చర్యం వేసింది. ఇన్ని వెపన్స్ ఉన్నాయా అని చెప్పి అంటే సైన్యం ఎంత పెద్దది ఉందానికి నాకు అదే డౌట్ వచ్చిందండి. నిజాం పరిపాలన రాజు గారు ఒకరు చూశారు కదా మీరు తుపాకులు ఎక్కువ కనబడతాయండి. కింద తుపాకులు ఉంటాయి. ఆ గోడ దగ్గర చూశారు కదా వాళ్ళు వాడిన కత్తులు అంటే బరిసెలు అంటారు కదండీ! బరిసెలు, చాకులు చిన్న చిన్నవి విసిరేసే చాకులు చాలా ఉన్నాయండి. ఇక్కడ లోపల తుపాకులు ఉన్నాయండి ఆ గాజు బాక్సుల్లో. అంటే సైన్యానికి ట్రైనింగ్ శిక్షణకి ఇచ్చేయే గానీ, లేపోతే రెగ్యులర్‌గా యూజ్ చేసే సైనికులకు వాడే వెపన్సే గానీ అన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి ఇక్కడ మనకి. ఈ తుపాకులు ఉన్నాయండి లోపల గాజు దానిలో. హ్యాట్స్ ఆఫ్ అండి అని చెప్పాలండి. అప్పటి నుంచి అలా కాపాడుకుంటూ వస్తున్నందుకు గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. లేదంటే ఈజీగా అయి పాడైపోతాయండి. చూశారు కదా అక్కడ బట్టలుయి డ్రెస్ ఉన్నాయండి. ఆనాటి కాలం సిపాయిల డ్రెస్సులు. డ్రెస్సులు చూశారు కదా ఎలా ఉన్నాయో. మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం చాలా అలా కాపాడుకుంటా జాగ్రత్తగా ఈ తరం వాళ్ళకి కూడా తెలియాలని చెప్పేసి అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారండి. ఆ సిపాయిలు యూజ్ చేసిన డ్రెస్సులండి. లోపల అన్నీ వాళ్ళు వాడిన వెపన్స్ అవన్నీ పెట్టారండి. అందరూ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. నేను మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసానండి. అంటే చాలా ఉన్నాయండి. వెపన్‌లో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఐరన్‌కి సంబంధించి మొత్తం ఐరనేనండి. ఐరన్‌కి సంబంధించినయి వెపన్స్ చాకులు, మేకుల్లాగా, చిన్న చిన్న కుంకేల్లాగా, హుక్కుల్లాగా చాలా ఉన్నాయండి. తుపాకులు, గన్నులు అంటే గన్నలు తక్కువండి ఆ కాలంలో. అలా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను. అది ఎంత బరువుంటాయోనండి అవి మనం వేసుకుని కనీసం నడవలేమనండి. ఆ కత్తి తగిలించుకుని, ఆ షూ వేసుకుని మనం స్పీడ్‌గా నడవాలన్నా అప్పుడు వాళ్ళు అసలు అది ఇంపాసిబుల్ ఉండేది. వాళ్ళు లోపల యూజ్ చేసిన అంటే టేబుల్ గానీ, లేకపోతే డైనింగ్ టేబుల్ అలాంటియి పైన వాళ్ళు వాడిన పాత్రలు గానీ, గిన్నెలు మనం డ్రెస్సింగ్ టేబుల్ అంటాం కదండీ! అలాంటియి ఆ కాలంలో వాడినవి వాళ్ళు. లోపల అన్నీ పెట్టారండి వాళ్ళు.
వాళ్ళ అదే గాజు ఇవి కానివ్వండి, లేకపోతే స్టీల్ ఐరన్ గ్లాసులు లాంటివి వాళ్ళు వాడిన అన్నీ లోపల అలా భద్రపరిచి ఇప్పుడు వాళ్ళకు కూడా చూపిస్తున్నారండి. ఇది చౌమహల్ ప్యాలెస్ లోపలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ప్యాలెస్. చూశారు కదండి లోపలంతా పాలరాయితోనే చూశారు కదా, జగ్గులు అప్పటి కాలంలో ప్రతిదీ వాళ్ళు వాడిన ప్రతి క్యాపులు కానీ షూ కానీ వాళ్ళ ఫ్రేమ్ చూశారు కదా ఎంత ఉందో ఫ్రేమ్, వాళ్ళు వాడిన డ్రెస్సులు కానీ మనకి అన్నీ దగ్గర పెట్టి వాళ్ళు మన గవర్నమెంట్ అలా భద్రపరిచి చూపిస్తున్నారండి. మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ప్యాలెస్ ఎటు వెళ్ళినా కూడా వాళ్ళు వాడిన షూ చూసారా, పిల్లలవి లేకపోతే రాణి గారి రాజుగారి షూలు 10 గదులు అయితే ఈజీగా కనబడతాయండి మనకి. ఎటు వెళ్ళినా కూడా 10 నుంచి 12, 11 గదులు అయితే ఈజీగా కనబడతాయండి. లోపల ఏవి ఉన్నాయి మరి. వాళ్ళు వాడిన పాత్రలు చూశారు కదా, పాత్రలు ఎంత ఇదిగా ఉన్నాయో అప్పటి నుంచి అలాగే ఉన్నాయండి అవి. చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారండి ప్యాలెస్ కానీ బయట కానీ లోపల కానీ చూడటానికి మనకి ఈజీగా. వన్ డే అంటే ఈజీగా పట్టిద్దండి. కారు కూడా ఉందండి, రాజుగారు వాడిన కార్లు, పాత్రలు, తర్వాత అక్కడ సరస్సు అన్నీ ఉన్నాయండి వాళ్ళు వాడినవి. అన్నీ పాత్రలేనండి చూశారు కదా, కప్పులు, తర్వాత ప్లేట్లు అన్నీ. 10 నుంచి 12 బెడ్డలు అయితే ఈజీగా ఉంటాయండి. 12 గదులు అయితే ఉంటాయండి. ఇది ఇంకో ప్యాలెస్లోనే ఇంకో భాగానికి వైపు వెళ్తున్నామండి. అక్కడ ఫోటోలు తీసుకున్నాం మేము టైం లేక. అప్పుడు మాకు టైం కుదరలేదు. ఇంకా ప్యాలెస్కి అవుట్ సైడ్ పక్కన కూడా ఫోటోలు తీసుకున్నాము. అలా మేనేజ్ చేస్తా అంత తిరగాలంటే మనకి టైం చాలేదండి మాకు. ప్యాలెస్ బయట వైపు ఫోటోలు తీసుకున్నాము అలా. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ప్యాలెస్ ఒకసారి విజిట్ చేయండి అండి. చాలా బాగుంటుంది, చాలా క్లాస్గా ఉంటుందండి. హిస్టారికల్ ప్లేస్ కదండి, ఒకసారి మనకు రాజస్థాన్లో చూసినట్టే ఉంటుందండి, రాజస్థాన్ కోటలు చూసినట్టే ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఉదయపూర్ రాజస్థాన్ లాగానే సేమ్ అలాంటి కోటల్లాగానే ఉంటాయండి. నిజాం ప్యాలెస్ అంటే ఇది నిజాం రాజుగారు పరిపాలించిన ప్యాలెస్ ఇది. లోపల దర్బార్ దగ్గర మేము అలా ఫోటోలు దిగామండి. ఇది దర్బార్ ప్లేస్. ఇక్కడ రాజుగారి తీర్పులు అవి ఇస్తూ ఉంటారు. మీతో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఆదరించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ చెప్తున్నానా? సీ యూ అండ్ బాయ్ బాయ్. మరీ మంచి వీడియోతో మీకు ముందుకు వస్తానండి. బాయ్.